పరారీలో ఉన్న భయ్యా సన్నీ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరి ముఖ్యంగా ఎక్కడ ఉన్నా త్వరగా పోలీసుల ముందు హాజరు కావాలంటున్నారు పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ని ఉద్దేశించి. విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. భయ్యా సన్నీ యాదవ్కు సూర్యాపేట ఎస్పీ నరసింహ వార్నింగ్ ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలీసుల ముందు లొంగిపోవాలంటున్నారు ఆయన. భయ్యా సన్నీ యాదవ్ కోసం స్పెషల్ టీమ్స్ని రంగంలోకి దించినట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. భయ్యా సన్నీ యాదవ్ వేరే దేశంలో ఉన్నాడన్నారు ఎస్పీ. బీఎస్వైను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు ఆయన. బీఎస్వై కోసం సమాచారాన్ని సేకరిస్తున్నాం, బీఎస్వై దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ఎస్పీ. యువత బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లొద్దంటూ కూడా ఆయన సూచించడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఇటు భయ్యా సన్నీ యాదవ్ కోసం పోలీసుల గాలింపులు ముమ్మరం అయ్యింది. ఇటువంటి నేపథ్యంలో ఇటు పేరెంట్స్ కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, తన సన్నిహితులు కావచ్చు, ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఎవ్వరూ ఆ గుట్టును విప్పటం లేదు. అయితే వేరే దేశంలో ఉన్నట్టుగా ఇటు పేరెంట్స్ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం పోలీసుల విచారణలో కూడా అంశం బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఉన్నాడు? కానీ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులు కనుక మీరు గమనిస్తే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు గమనిస్తే, గత కొద్ది రోజులుగా కూడా అటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈజీగా ట్రేసబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఏ దేశంలో ఉన్నాడు? లేకపోతే దేశం విడిచి దేశం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడా? ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి నిజాలు బయటకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అంశానికి సంబంధించి ఎస్పీ మాట్లాడారు. పరారీలో భయ్యా సన్నీ యాదవ్కు సంబంధించి కొన్ని కీలక అంశాలను వెల్లడించడం జరుగుతోంది సూర్యాపేట ఎస్పీ నరసింహ. ఇంతకీ ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. సో సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ యాదవ్ పైన మనం నూతన్కల్ పోలీస్ స్టేషన్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనే కారణం మీద సుమోటోగా మన కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం స్పెషల్ టీమ్స్ పెట్టుకున్నాం. సో అతన్ని అప్రహెండ్ చేయడానికి, అదేవిధంగా టెక్నికల్గా కూడా మనం ఇంకా ఇతన్ని పట్టుకోవడానికి కావలసినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ సందర్భంగా యువతకి అండ్ పబ్లిక్కి, విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ వైపు వెళ్ళకూడదు. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి అప్లికేషన్స్. సో ఇవి తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ అనేది చట్టరీత్యా నేరం. సో దీనిలో ఎవరైనా ప్రోత్సహించినా, నడిపినా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా, ఆన్లైన్లో సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రమోట్ చేసే వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. సో దీని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకు పోలీస్కి అప్రోచ్ కండి. ఎస్పెషల్లీ ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఇతని మాటలు విని మోసపోయినటువంటి పబ్లిక్ ఉంటే పోలీసుని అప్రోచ్ అయితే వీ విల్ టేక్స్ లీగల్ యాక్షన్. సో ఇతను ఇప్పుడు మనకు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ పెట్టుకున్నాం. ఇంకా టెక్నికల్ డేటా కూడా అనాలిసిస్ చేస్తున్నాం. వివరాలు వచ్చిన తర్వాత త్వరలోనే మనం పట్టుకోవడం జరుగుతుంది. రైట్, అది త్వరలోనే పట్టుకుంటా ఉంటూ కూడా పోలీసులు అక్కడ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. నిన్న తను నిన్నటి వరకు చూసుకుంటే కనుక తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి సంబంధించి చూసుకున్నప్పుడు స్టోరీస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. నిన్నటి వరకు చూసుకుంటే స్టోరీస్ అన్ని పోస్ట్ చేయడం జరిగింది. కానీ గత కొద్ది గంటలుగా ఎక్కడా కూడా తన అలికిడి లేదు. ఎక్కడా కూడా తన స్టోరీస్కి సంబంధించి కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడ తన ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదనే చెప్పుకోవాలి. అంటే బహుశా ఆ ఇన్ఫర్మేషన్ తనని అరెస్ట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ తనకి వెళ్ళుంటుంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యి ఉంటాడు. ఎక్కడ కూడా పోస్టులు ఎక్కడ కూడా తన పోస్టులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్లో తను ఎక్కడ ఉన్నాడని చెప్పి పోలీసులు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇటు తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే తన స్నేహితులతో కావచ్చు టచ్లోకి వచ్చాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? దీనికి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అలాగే కుటుంబం ఏముంటుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సచిన్. మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ పై కూడా ఈ నెల 5వ తారీఖున కూడా నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన క్రమంలో కూడా ఇప్పటికీ సూర్యాపేట ఎస్పీ కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భయ్యా సన్నీ యాదవ్ ను పట్టుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్టీవీతో కూడా స్వయంగా
ఎస్పీ నరసింహ మాట్లాడారు. మొత్తంగా ఒకటే చెప్తున్నాడు, మొత్తం కూడా మేము టెక్నికల్ డేటాను మొత్తం కూడా చేసుకుంటున్నాము, స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశాము, అతి త్వరలోనే ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ దేశంలో లేడు, వేరే దేశంలో ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా టెక్నికల్ మొత్తం గ్యాదర్ చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం కూడా అతను ఏదైతే బయ్యా సన్నీ యాదవ్ ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా పోస్ట్ చేస్తే మాత్రము లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ ఆధారంగా కూడా మొత్తం కూడా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమాచారం మొత్తం కూడా ఇటు ఆ నూతన కల్పలో కేసు నమోదైన సమాచారం తెలుసుకున్న బయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, అతను కూడా కొద్ది గంటల నుంచి కూడా ఎలాంటి పోస్ట్ కూడా పెట్టలేకపోతున్నాం. అంటే మొన్న ఒకనాడు ఆ పోస్ట్ పెట్టాడు, కానీ నిన్న నుంచి పోస్ట్ పెట్టాడు. ఒకవేళ పోస్ట్ పెడితే మాత్రము ఏదైతే లొకేషన్ ట్రేస్ అవుట్ అవుతుంది, లొకేషన్ ట్రేస్ అవుట్ అయితే ఏ కంట్రీలో ఉన్నదనే ఇంటర్పోల్ ద్వారా కూడా అతన్ని దొరకబట్టే అవకాశాలు ఉంటాయి. మొత్తం కూడా పోలీసులు కూడా స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. మొత్తం కూడా ఆ విమానాశ్రయాలలో కూడా మొత్తం కూడా ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ సంబంధించిన ఫోటోలు కూడా పంపించడానికి కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ఎస్పీ మాత్రం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితులు పెట్టారు. ఎందుకంటే ఎస్పీ మొన్న 7వ తారీఖు నాడే సూర్యాపేట జిల్లా ఎస్పీగా కూడా బాధ్యతలు తీసుకున్నారు నరసింహ. మొత్తం కూడా ఎస్పీ గారు దీని మీద కూడా పూర్తిగా పట్టుదల ఉన్నట్టు మొత్తం కూడా యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసి తీర్చమని కూడా ఎస్పీ చెప్తున్న దాన్ని పట్టిస్తే మనకు అర్థమవుతున్నట్టు పడుతుంది. మరొక పక్కన వస్తే ఇటు ఫ్రెండ్స్ కానీ అది కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఆ ఫాదర్ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ బయ్యా సన్నీ యాదవ్ ఏదైతే ఈ పోస్టులు పెట్టాడో మొత్తం కూడా కుటుంబంతో ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చాడా 2-3 రోజులకి? ఎందుకంటే తనకు సంబంధించిన ఇష్యూ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇటు కుటుంబంతో మాట్లాడడం అనేది ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య ఏమైనా మాట్లాడా కుటుంబంతో? లేదు సచిన్, మొన్న మనం మాటితో మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమాచారం మాత్రము ఆ ఫోన్ కాల్స్ లేవు, మెసేజ్ లేవు, ఏం లేవు. తండ్రి ఒకటే చెప్తున్నాడు, నాకు కూడా ఎప్పుడు కూడా ఫోన్ చేయడం, ఎప్పుడు ఒకసారి ఫోన్ చేస్తాడు, కానీ ఏదైతే ఈ కేసు నమోదైన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇంతవరకు కూడా కాల్స్ రావట్లేదు, ఫోన్ రాలేదు. ఆ ఫోన్ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను కూడా చెప్తున్న పరిస్థితి. పోలీసులు కూడా మాకు సమాచారం ఇచ్చారు, మొత్తం కూడా ఇట్లా అయిందని చెప్తున్నా కూడా ఆ తండ్రిగా నేను కూడా చెప్తున్నా, ఏదైతే బెట్టింగ్ యాప్లు ఉన్నాయో బెట్టింగ్ యాప్లు కూడా బయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ చేయడం మాత్రం అది తప్పు, దాన్ని మాత్రం నేను తప్పునే పడుతున్నానని కూడా చెప్తున్నా పడుతుంది. ఇంతవరకు అయితే అక్కడి నుంచి బయ్యా సన్నీ యాదవ్ కాడి నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి ఫోన్ రాలేదు, సమాచారం లేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏ దేశంలో ఉన్నాడు కూడా తెలియదు అన్న చెప్తున్నట్టు తండ్రితో చెప్తున్న వస్తుంది. అదే విధంగా కూడా స్నేహితులు కూడా అదే చెప్తున్నారు. చాలా వరకు కూడా మేము ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేస్తాం, కానీ చాలా గంటల నుంచి కూడా పోస్ట్ లేదు, అతని నుంచి మాకు కూడా ఎలాంటి. సాధారణంగా చూస్తుంటే అంటే విదేశాలకు వెళ్ళిపోయిన సందర్భంలో వాట్సాప్ లో ఎక్కువగా కాంటాక్ట్ అవుతూ ఉంటారు, లేకపోతే ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని నెట్ కాలింగ్ ద్వారా ఉండే యాప్స్ ని బేస్ చేసుకొని మాట్లాడే సందర్భాలను చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నాడా? ఆ కుటుంబం కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఏం చెప్తున్నారు ఆ అంశానికి సంబంధించి? రైట్, అదే వాళ్ళ ఎట్టి పరిస్థితిలో కూడా బయ్యా సన్నీ యాదవ్ చాలా తెలియజేస్తున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా నేను వాట్సాప్ లో ఉన్నా కూడా, ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల లొకేషన్ ఆన్ లో ఉంటేనే నడుస్తుంది, లొకేషన్ ట్రేస్ అవుట్ అవుతుంది. నన్ను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కడికి వచ్చారో అరెస్ట్ చేస్తారు, నన్ను పిలిపిస్తారన్న ఉద్దేశంతో కూడా ఇటు వాట్సాప్ లో లేడు, ఇన్స్టాగ్రామ్ లో లేడు, కాల్ చేయట్లేడు, మొత్తం కూడా ఏ దేశంలో ఉన్నారని సమాచారం తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టు వాట్సాప్ కాల్ చేసినా లేకపోతే మెసేజ్ చార్జ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా మనకు ఆల్రెడీ ఎస్పీ కూడా అప్పటికే ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి మానిటరింగ్ చేస్తున్నారు, ప్రతి మినిట్ కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు వస్తుంది. కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అతను వాట్సాప్ అంటే వాట్సాప్ నెంబర్ ఇతను వాట్సాప్ నెంబర్ మాట్లాడుతుందా లేకపోతే వేరే నెంబర్ నుంచి ఏమైనా మాట్లాడలేదు. కానీ మొత్తానికి అయితే ఇతను వేరే వాట్సాప్ నుంచి కూడా కాల్ చేసినా చాటింగ్ చేసినా కూడా మొత్తం కూడా డేటా మొత్తం ఉంటుంది. కాబట్టి మొత్తం అయితే ఇప్పటి వరకు అయితే మొత్తం ఎలాంటి సమాచారం రాకుండా కూడా అక్కడ ఉన్న బయ్యా సన్నీ యాదవ్ జాగ్రత్త పడుతున్నాడు అనిపిస్తుంది సచిన్. సో ఇటువంటి నేపథ్యంలో పోలీసుల ముందున్న ప్లాన్స్ ఏంటి? ప్లాన్ ఏ, బి, సి అనేది రెడీ చేసుకుంటుంటారు పోలీసులు ఒకవేళ ఆ వ్యక్తి కనుక దొరకకపోతే. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా టైం బౌండ్ పెట్టుకున్నారా? మరి ముఖ్యంగా 2-3 రోజుల్లో పట్టుకుంటాం, లేకపోతే ఏమైనా టైం బౌండ్ అనేది పెట్టుకున్నారా పోలీసులు చెప్తున్నారు? అతను మన దేశంలో లేడు, వేరే దేశంలో కాబట్టి టెక్నికల్ టీం మొత్తం కూడా టెక్నికల్ టీం మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాము. సీమ చుట్టుకున్న ఎక్కడున్నా కూడా అతన్ని మొత్తం సమాచారం సేకరించడానికి మొత్తం కూడా పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ దేశంలో ఉంటే, ఈ రాష్ట్రంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ లోపల అరెస్ట్ చేసే వాళ్ళం, కానీ వేరే దేశాలలో ఉన్నాడు కాబట్టి అతని కానీ మనకి ఎలాంటి సమాచారం లేదు. సమాచారం కావడం కొరకే మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాం, ముమ్మర ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ టీంలు కూడా దీని మీదే ఫామ్ అప్ చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎన్ని రోజులు పట్టిందని కరెక్ట్ చెప్పలేము, కానీ 2 రోజుల 3 రోజుల 4 రోజులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అరెస్ట్ చేసి తీరుతామని మాత్రం సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు సచిన్. రైట్.
రైట్ అచ్యుత్, మొత్తంగా అయితే మాత్రం ఇటు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న భయ్యా సన్నీ యాదవ్ను ఎలాగైనా పట్టుకుని తీరుతా ఉంటున్నారు సూర్యాపేట ఎస్పీ నరసింహ. భయ్యా సన్నీ యాదవ్ కోసం స్పెషల్ టీమ్స్ని రంగంలోకి దించినట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. భయ్యా సన్నీ యాదవ్ వేరే దేశంలో ఉన్నాడన్నారు ఎస్పీ. బీఎస్వైను త్వరలోనే పట్టుకుంటామన్నారు ఆయన. బీఎస్వై కోసం సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు ఎస్పీ. బీఎస్వై దొరికితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. యువత బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లొద్దు అంటూ సూచించడం జరుగుతోంది ఎస్పీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.